జానీ మాస్టర్ ను గోవా నుంచి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు. కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరచబోతున్నారు. నిన్న జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు పోలీసులు. ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. జానీపై పోక్సోతో పాటు రేప్ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి కూడా ఆయన కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలించారు పోలీసులు. చివరకు గోవాలో అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. జానీ మాస్టర్ ను గోవా నుంచి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు. కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరచబోతున్నారు. నిన్న జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. జానీపై పోక్సోతో పాటు రేప్ కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు పోలీసులు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి కూడా ఆయన కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలించారు పోలీసులు. చివరకు గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.